నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సాయి కిరణ్ ఆదేశానుసారం జాతీయ మధుమేహ వ్యాధిగ్రస్తుల దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ సభ్యులు డాక్టర్ లింగం హాజరై మాట్లాడుతూ మధుమేహ వ్యాధిగ్రస్తులందరూ అప్రమత్తంగా ఉండాలని, తెల్లటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపారు. చక్కెర, మైదా, బియ్యం, ఉప్పు, పాలు మొదలైన పదార్థాలు మితంగా వాడాలని, ప్రతిరోజు కనీసం అర్ధగంట వ్యాయామం చేయాలని సూచించారు. జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలని, ప్యాక్ చేసిన వస్తువులను మితంగా తినాలని తెలిపారు. శరీరంలోని అనేక ఆర్గాన్స్ మీద వీటి ప్రభావం ఉంటుందని, నరాల బలహీనత, కంటిచూపు, గుండె జబ్బులు, జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం పడుతుందన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, ప్రతి ఒక్కరూ మితంగా తిని ఆరోగ్యంగా ఉండాలని, నాన్ వెజ్కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. డాక్టర్ నాగమున్నయ్య మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి 3 నెలలకు ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవాలని, మందులు సక్రమంగా వాడుకోవాలని, లేదంటే ప్రాణానికి ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ స్వరూపారాణి మాట్లాడుతూ ప్రతి గ్రామమునందు మధుమేహ వ్యాధిగ్రస్తులందరూ ఆశా వర్కర్ను మరియు ఏఎన్ఎంలను సంప్రదించాలని, ప్రతి మంగళవారం ఎన్సిడి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ క్లినిక్స్ నిర్వహిస్తున్నారని, అందులో మందులు ఉచితంగా పొందాలని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. హాస్పిటల్స్ సిబ్బంది డాక్టర్ నవ్య సిఐఎస్, ఎంసీహెచ్ సూపరింటెండెంట్ ఎన్ సువర్ణ, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్స్ శారద, ఉమా, ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సింగ్ ఆఫీసర్ ఐసిఎన్, మెహరాజ్, గౌతమ్, శశికళ, రేఖ, నర్సింహులు, ఫార్మాసిస్ట్ మోహన్, దేవసాని వాసుదేవ్, హెల్త్ అసిస్టెంట్ రాము, ల్యాబ్ టెక్నీషియన్ స్లోగన్స్ ఇస్తూ పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవన్, రమేష్, గోపాల్, ట్రైనింగ్ స్టూడెంట్స్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు ఏ మల్లేశం గౌడ్, కార్యదర్శి సత్యనారాయణ, పరమేశ్వర్, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్, దేవులపల్లి రాజారాం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు ఈరోజు మనము డయాబెటీస్ డే, వరల్డ్ ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇందులో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ డయాబెటీస్ ఎలా కంట్రోల్ ఉంచుకోవాలి, అసలు డయాబెటీస్ చేసే నష్టాలు ఏంటి అనేది చిన్నగా ఒక 2 నిమిషాలు చెప్పేస్తాను. డయాబెటీస్ అనేది మనకి బయటికి ఏర్పాటు కాకముందే కొన్ని చిన్న లక్షణాలు మనకు తెలియజేస్తుంది. అది అందరికీ తెలుసు. ఎక్కువ దూప కావడము, తర్వాత ఆకలి ఎక్కువగా ఉండడము, ఆ తర్వాత ఇంకోటి ఏంది, యూరిన్ మూత్రం ఎక్కువగా రావడం, గంటకు 2 గంటలకు ఒకసారి వస్తూ ఉంటుంది. ఈ 3 లక్షణాలు 2 లక్షణాలు ఉన్నా కానీ 3 ఉండాల్సిన లేదు, 2 లక్షణాలు ఉన్నా కానీ షుగర్ టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. షుగర్ టెస్ట్ స్టార్టింగ్లో ఉంటే మనకి చాలాసార్లు టెస్టులు ఏర్పాటు కాదు, టెస్టులు బయటపడదు. అప్పుడు ఏం చేయాలి, 2 మంత్స్ కోసం 3 మంత్స్ కోసం రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇవన్నీ సరే చెకప్ చేసుకున్నాం, షుగర్ వచ్చింది, రాకుండా ఉండాలి, ఏం చేయాలి, వచ్చిన తర్వాత ఏం చేయాలి. రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త చర్యలు చాలా ముఖ్యం. మనకి ముందు జాగ్రత్త అంటే రాకుండా చూసుకో, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రాకుండా చూసుకోవడం చాలా మంచిది. చేయాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయాలి, యోగా చేయాలి, వాకింగ్ చేయాలి, రన్నింగ్, పిల్లలైతే రన్నింగ్ చేయాలి. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకోవడం వల్ల ఆరోగ్యం, లోపల ఉన్న శరీర కణాలన్నీ కూడా శుద్ధి చేయబడి మన యొక్క హార్మోన్స్, బాడీలో 1.25 లక్షల హార్మోన్స్ ఉంటాయి, అవన్నీ కూడా సక్రమంగా పనిచేయాలంటే ప్రతిరోజు క్రమం తప్పని వ్యాయామం అనేది అవసరం. మన బాడీకి చెడు కణాలని నివారించి మంచి హార్మోన్స్ తయారుకోవడానికి ఇవన్నీ చాలా సహకరిస్తాయి. సో ఇవన్నీ చేయడం వల్ల డయాబెటీస్ మన దగ్గరికే రాదు. డయాబెటీస్ రాకపోతే ప్రాబ్లమే లేదు. సరే, అయినా ఇవన్నీ చేసినా కానీ వచ్చింది, కొన్ని లోపాలు బాడీలో ఉంటే అన్నీ వ్యాయామం సరిచేయలేదు. ఉన్నప్పుడు ఏం చేయాలి, రెగ్యులర్ చెకప్ చేసుకోవాలి. చెకప్ అది కంట్రోల్ చేయకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, అది దీర్ఘకాలికంగా మన కిడ్నీస్ని, కళ్ళని, మెదడుని, గుండెని మొత్తం కూడా రక్తనాళాలతో సహా డ్యామేజ్ చేస్తుంది. ఒక్కసారి డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ రిపేర్ చేయడం అంత సులభం కాదు. అందుకనే మన వాసు కానీ రాము కానీ చెప్పినట్టుగా HbA1c అనేది రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉంటే మన అంగన్వాడీ ఆశా వర్కర్స్ దగ్గర ప్రతి మంగళవారం టెస్టులు ఫ్రీగా చేస్తున్నారు. ఈ 3 నెలల కంట్రోల్ ఎట్లా ఉంది, కంట్రోల్ లేకపోతే మెడిసిన్స్ వాడుకోవాలి, మెడిసిన్తో పాటుగా వ్యాయామం చేయాలి. దాంతోపాటుగా ఈ నష్టాలు ఏవైతే జరుగుతున్నాయో
కిడ్నీ మీద కానీ మెదడు మీద కానీ కంటి చూపు కూడా మందగిస్తుంది ఈ షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల. చాలామంది ఏం చేస్తాం, అంతా బాగుంది కదా, ఎందుకులే బాగానే ఉంది, ఎప్పుడో 6 నెలలకు ఒకసారి చేయించుకుందామని నెగ్లెక్ట్ చేస్తుంటారు. చేయడం వల్ల ఏదైనా కిడ్నీలో పర్మనెంట్ నష్టం జరుగుతుంది. కొన్ని కణాలు పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతుంటాయి. అటువంటిప్పుడు రిపేర్ కాదు, కిడ్నీ ఫెయిల్యూర్లో పోతారు. చిన్న షుగర్ని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ పోవడం అవసరమా, మన కంటి చూపు కోల్పోవడం అవసరమా? షుగర్ కంట్రోల్ చేయకపోవడం వల్ల ఈరోజు ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ అండ్ జిల్లా ఆసుపత్రి, తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అండ్ వొకేషనల్ కాలేజ్ యొక్క కోఆర్డినేషన్తో ఈ డయాబెటిక్ వాక్ నిర్వహించినాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు డయాబెటీస్ అవేర్నెస్ కల్పించడం గురించి, ఆహారపు అలవాట్లు తగ్గించుకోవడం వల్ల షుగర్ వ్యాధిని నిర్మూలించుకోవచ్చని, ముందు జాగ్రత్త చర్యలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు షుగర్ వ్యాధి రాకుండా కాపాడుకుంటారు, ఉన్న షుగర్ వ్యాధిని కూడా కంట్రోల్లో ఉంచుకుంటారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు ఏంటంటే శాకాహారం భుజించాలి, మానసిక ఒత్తిడి లేకుండా ధ్యానం చేయాలి, శారీరక ఒత్తిడి లేకుండా సూర్య నమస్కారాలు కానివ్వండి, శారీరక వ్యాయామం కానివ్వండి చేయాలి. అలాగే రోజు 3 కిలోమీటర్లకు తగ్గకుండా వాకింగ్ చేయాలి. ఇవన్నీ ఖచ్చితంగా మనము మన తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్తూ ఇతరులకు అవగాహన కల్పిస్తూ మనం ముందుకు తీసుకెళ్ళినట్టయితే సొసైటీకి మనం డయాబెటిక్ నివారణ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఆచరణ చేసేసి మీరు డయాబెటిక్ కాకుండా, ఇతరులను డయాబెటిక్ కాకుండా చేయాలని ఆశిస్తూ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఆరోగ్యమే